ఇక హామీ మంత్రం అధిష్టానంపై నమ్మకంతో రాజగోపాల్ వివేక్ గతంలో రేవంత్ ఇచ్చిన హామీలు ఫలిస్తే శ్రీహరి సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు తాజా విస్తరణలో వీరికి ఖాయమని ప్రచారం. 5వ వ్యక్తికి పదవి ఇవ్వాల్సి వస్తే మైనార్టీకి, 6వ పదవి ఇస్తే ఆది శ్రీనివాస్కు అవకాశం. సో 5 పదవులు ఇస్తారా, 6 ఉంటాయి, 6 ఇస్తారా? ముఖ్యంగా 5 కాదు, 5 ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. మరి 5లో ఎవరెవరికి వస్తాయి? ముఖ్యంగా ఇప్పుడు ఎవరికి కూడా రాజగోపాల్ వివేక్, రాజగోపాల్కి ఇస్తేనేమో ఒక పక్కన అన్నకు మంత్రి పదవి, తమ్మునికి మంత్రి పదవి అవుతుంది. ఒక ఇంట్లో 2 టికెట్లు ఇచ్చినప్పుడు మరో పక్కన వివేక్ విషయానికి వచ్చినట్టయితే కొడుకు ఎంపీ వంశీ, గడ్డం వంశీ, వాళ్ళ సోదరుడు గడ్డం వినోద్ కుమార్ ఎమ్మెల్యే, గడ్డం వివేక్ ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రి. రెండోది ఇప్పుడు మాదిగలు వాళ్ళు అధిష్టానానికి ఫిర్యాదు చేయబోతా ఉన్నారు, మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు. మరి అన్ని మాలలకు ఇచ్చిన తర్వాత మాదిగలకు మంత్రి పదవి ఏది? మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాల్సిందని చెప్పేసి వాళ్ళు కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేయబోతా ఉన్నారు. సో ఎవరికి ఇచ్చినప్పుడు కూడా వివేక్కు ఇస్తే ఆ ఇంట్లో 3 పదవులు అవుతాయి. 3 ఇప్పటికి 3 ఉన్నాయి, మళ్ళీ మంత్రి అదనంగా. రెండోది రాజగోపాల్కి మంత్రి పదవి, వెంకటరెడ్డికి ఆల్రెడీ మంత్రి పదవి ఉండనే ఉన్నది. మరి అంతేందుకు సార్? మరి మీరే ఒక 2 కుటుంబాలు పంచుకోరు అదులు. మరి తప్పటిక ఉన్నటువంటి 18 ఉంటే ఒక ముఖ్యమంత్రికి ఒకటి పోను, ఇంకా ఉన్నటువంటి 17 మనిషి 8 తీసుకుంటే అయిపోతుంది కదా కుటుంబ సభ్యులంతా కూడా. ఇక మిగతాడు ఎక్కడ పోతే ఉన్నది? బలమైనటువంటి సామాజిక వర్గం, ముదిరాజు సామాజిక వర్గం నుంచి ఒకరు లేకపోయా, ఉన్నటువంటి ఒకరి వాకాటి శ్రీహరి కూడా అవకాశం వస్తుందో రాదో అన్నటువంటి డైలామాలో ఉన్నది. యాదవ సామాజిక వర్గం నుంచి ఎక్కడ పేరు? మీరు రెడ్డిలు, రావులు, వీళ్ళు మాత్రమే పరిపాలించాలి, వీళ్ళకి సామర్థ్యం ఉన్నది. ఒక్కొక్క కుటుంబంలో 2-3 ఉండాలి. మీరు ఇదెక్కడి దిక్కుమాలిన నిర్ణయం అర్థం కావట్లేదు. వాళ్ళకంటే హామీ ఇచ్చిందట. ఏం హామీ ఇచ్చిండు? మరి నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పోయినాయి? రేవంత్ రెడ్డి గారు 1,90,000 హామీలు ఇచ్చినావు నువ్వు. హామీలు అయిపోయినాయి. ఈ హామీలకు గుర్తు వచ్చినాయి. మీరు పార్టీలోకి వస్తే, గెలిస్తే, పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి మీరు హామీ ఇచ్చిండు. మరి గతంలో మేనిఫెస్టోలో మీరు పెట్టి మేము గెలవంగానే ఇన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పేసి 1,90,000 పెట్టే వాళ్ళ ఒక్కటి నెరవేర్చవైతే గట్టిగా. మరి ఆ హామీలు మర్చిపోయి ఈ హామీలు మాత్రం గుర్తొస్తా ఉన్నాయి. మంత్రి పదవులకు మేము హామీ ఇచ్చినాం కాబట్టి మీకు రెడ్ కార్పెట్ పరుస్తా ఉన్నారు, మీరు రాండిగా మీరు క్యాబినెట్లకు అని చెప్పేసి మీరు వాళ్ళని ఆహ్వానిస్తూ ఉన్నారు. పాతది బర్లమాడిగా అయిపోయింది, కొత్తది గొర్రెలమాడిగా అయిపోయింది. అట్లా అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాజగోపాల్ గురించి వివేక్ అవకాశం ఇస్తారట. గతంలో రేవంత్ ఇచ్చిన హామీలు ఫలిస్తే మాత్రమే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఫలిస్తే ఆయన యొక్క ఆశీర్వాదం ఉంటే శ్రీహరి వస్తున్నారట బయటికి. శ్రీహరితో పాటు ఇంకెవరిని తీసుకురావాలి? సుదర్శన్ రెడ్డిని తీసుకురావాలి, మళ్ళీ ఇంకొక రెడ్డిని. ఒకవేళ 6వ పదవి ఇస్తే ఆది శ్రీనివాస్కి వస్తుంది అన్నట్టు, ఒక బీసీకి, మరొక అది మున్నూరు కాపు సామాజిక వర్గానికి. ఒక 5కి ఇస్తే మైనార్టీకి ఇస్తారట, అమీర్ అలీ ఖాన్కి ఇస్తారన్నట్టు. సో మైనార్టీలకు కూడా అవకాశం ఉండాలి, ఆయా రంగాలకు ఆయా సంబంధించినటువంటి సామాజిక వర్గాల నుంచి కూడా ఉండాలి. కానీ మీరు మొత్తమే లేపుదాం. ఇప్పటికి ఉన్నటువంటి మంత్రి పదవులు జారా రెడ్డిలకు. ఇంకోళ్ళు ఎవరు? బట్టి విక్రమార్క అనుకుంటా, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పేరు తీసుకొస్తా ఉన్నాడు. కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదిలాబాద్కు సంబంధించినటువంటి వ్యక్తిని ఆయన తీసుకురావడం జరుగుతూ ఉన్నది. ఆయన ఇంకో రావే ఆయన, ఇంకా ఈ జాలదన్నట్టు ఇంకా వాళ్ళది. మరి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో హామీ మంత్రం ఫలిస్తుందా లేదా ఒకసారి ఆ విషయాన్ని కూడా చూద్దాం. ఇక అధిష్టానంపై నమ్మకంతో రాజగోపాల్ వివేక్ గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఫలిస్తే వాకాటి శ్రీహరి సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు, తాజా విస్తరణలో వీరికి పదవులు ఖాయమని ప్రచారం. ఎన్నికల ముందు అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు తమకు మంత్రి పదవులు వస్తాయన్న ధీమతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్ ఉన్నారు. అలాగే లోక్సభ ఎన్నికలకు ముందు ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన ఒకరిని మంత్రివర్గంలో తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తమకు మంత్రివర్గంలో చోటు గ్యారంటీ అన్న విశ్వాసంతో ఆ సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి ఉన్నారు. నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రి పదవి ఇస్తానన్న రేవంత్ ఇచ్చిన హామీ ఫలిస్తే తనకు పదవి గ్యారంటీ అని సుదర్శన్ రెడ్డి భావిస్తున్నారు. 6 గ్యారంటీలు సహా పథకాల అమలు, పదవుల పంపకంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, వాకాటి శ్రీహరి, సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గ విస్తరణలో చోటు గ్యారంటీ అన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా నడుస్తుంది. బీఆర్ఎస్ ను ఓడించేందుకు 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులను ఒడ్డింది. గెలుపు అవకాశాలపై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించిన
సునీల్ కనుగోలు బృందం దానికి అనుగుణంగా వ్యూహాలను అమలు చేసింది. అప్పట్లో బీఆర్ఎస్ అధిష్టానం వ్యవహార శైలిపై అసంతృప్తిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావుతో చర్చలు జరిపి వారిని పార్టీలోకి చేర్పించగలిగింది. ముగ్గురికి మంత్రి పదవులతో పాటు వారు సూచించిన కొందరికి కార్పొరేషన్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చిన అధిష్టానం అధికారంలోకి రాగానే వాటిని అమలు చేసింది. అలాగే అప్పుడు బీజేపీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, ఏనుగు రవీందర్ రెడ్డి, గరికపాటి రామ్మోహన్ రావు, కొండ విశ్వేశ్వర్ రెడ్డి తదితరులతో సునీల్ కనుగోలు బృందం చర్చలు జరుపుగా విశ్వేశ్వర్ రెడ్డి, గరికపాటి మినహా మిగతా వారందరూ కాంగ్రెస్ గుట్టికి చేరారు. అందులో భాగంగానే రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి మంత్రి పదవులు విజయశాంతికి మంత్రి పదవులు, ఏనుగు రవీందర్ రెడ్డికి పార్టీ టికెట్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ మేరకు రాజగోపాల్, వివేక్ ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు పడుతున్నట్లు చెబుతున్నారు. మరోవైపు విజయశాంతికి ఇచ్చిన హామీ మరుగున పడిందని అందరూ అనుకున్న దశలో అధిష్టానం ఆ హామీకి దుమ్ము దులిపి అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. తాజా విస్తరణలో విజయశాంతికి మంత్రి పదవి వస్తుందని ఆమె సన్నిహిత వర్గాలు భావిస్తున్నాయి. అలాగే లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాష్ట్ర మంత్రివర్గంలో ముదిరాజు సామాజిక వర్గం నుంచి ఒకరికి చోటు కల్పిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆ సామాజిక వర్గం నుంచి ఏకైక ఎమ్మెల్యే వాకాటి శ్రీహరికి చోటు దక్కనుందని కాంగ్రెస్ ముఖ్య నేత ఒకరు చెప్పారు. నిజామాబాద్ నుంచి ఒకరికి అవకాశం కల్పిస్తామన్న రేవంత్ హామీ నేపథ్యంలో తనకు పదవి దక్కుతుందని అంచనాలతో సుదర్శన్ రెడ్డి ఉన్నారు. ఈ నలుగురు విషయంలో అధిష్టానం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే హామీ మేరకు మంత్రి పదవులు పొందే వారి సంఖ్య 7కు చేరనుంది. ఇక తాజా విస్తరణలో ఐదో వ్యక్తి అంటే ఈ నలుగురిలో విషయంలో అధిష్టానం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే హామీ మేరకు మంత్రి పదవులు పొందే వారి సంఖ్య 7కు చేరుకుంది. ఇక తాజా విస్తరణలో 5వ వ్యక్తి మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే మైనార్టీకి, మరో వ్యక్తికి పదవి ఇవ్వాలనుకుంటే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు అవకాశం దక్కనుందన్న చర్చ సాగుతుంది. సిపిఐ, టీజేఎస్లకు హామీలు కూడా ఇచ్చిందట. ఎన్నికల ముందు సిపిఐకి ఒక ఎమ్మెల్యే సీటు, మంత్రివర్గంలో చోటు ఇస్తామంటూ కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చింది. ఆ హామీ ఎవరికి ఇచ్చింది సార్? ఆ హామీ ఇప్పుడు పనిచేయదు సార్, పని చేయదు. ఆ హామీలు వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు పనిచేస్తాయి, ఆయా వర్గాలకు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా పనిచేయి. ఇప్పుడు ఆ హామీలను గుర్తు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ మీ హామీలు మీరు ఇచ్చింది కదా అని చెప్పి మీరు గుర్తు చేసేది కనీసం అపాయింట్మెంట్ అని ఇస్తాడా ముఖ్యమంత్రి అయినా మీకు? మరి సార్ మరి ఆ రోజు బహిరంగ సభకు వచ్చి మా జిల్లాకి ఇస్తారంటే మా సామాజిక వర్గానికి ఇస్తామని చెప్పేసి కనీసం మీకు చెప్పుకునేటువంటి అవకాశం అని ఇస్తారా? అది దాంట్లో భాగంగా మరి కోదండరామ్కు ఎమ్మెల్సీ సీటుతో పాటు కొందరు నామినేటెడ్ పోస్టు కూడా ఇచ్చింది. అయితే దాంట్లో సిపిఐ కూడా ఒక ఎమ్మెల్యే సీటుతో పాటు అధికారంలోకి వస్తే మంత్రి పదవి కూడా ఇస్తామని చెప్పిందట. మంత్రుల ఆశీర్వాదాలు తీసుకున్న ఎమ్మెల్యే వాకటి శ్రీహరి రానున్న మంత్రివర్గ విస్తరణలో బీసీ జాబితాలో ఖచ్చితంగా మంత్రి అవుతారని ప్రచారంలో ఉన్న మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి బుధవారం శాసనసభలో సీనియర్ మంత్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. బుధవారం శాసనసభ ప్రారంభం కావడానికి ముందు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ఆయన ఆశీర్వాదాలు పొందిందంటే ఇక ఈయనకు వాళ్ళ ఆశీర్వాదాలు ఉన్నట్టే, ఈయన మంత్రి అయినట్టే. ఇక మంత్రి ఇవ్వకపోతే పెద్ద కథ ఉంటుంది మరి ఇప్పుడు. ఎందుకంటే బీసీ వాదం నడుస్తూ ఉన్నది, బలమైనటువంటి సామాజిక వర్గం, ఎక్కువ ఓటర్లు ఉన్నటువంటి ముదిరాజు సామాజిక వర్గం, అటువంటి వాళ్ళకి ఇవ్వకపోతే ఇబ్బంది ఉంటుంది. అంతేకాకుండా గతంలో ఇచ్చినటువంటి హామీ కావచ్చేమో. కాబట్టి ఇప్పుడు ఈ నలుగురు పేర్లు ఏవైతే వస్తూ ఉన్నాయో, ఏది వివేకు, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వాకాటి శ్రీహరి, సుదర్శన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి. సో ఈ నలుగురికి గ్యారంటీ. ఒకవేళ 5వ వ్యక్తి వచ్చినట్టయితే ఉంటే అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీ హైదరాబాద్ సంబంధించినటువంటిది. 6వ వ్యక్తికి ఇచ్చినట్టయితే ఉంటే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. సో ఇట్లా ఇస్తారట. మరి 4 ఇస్తారా, లేకపోతే ఉన్న కాడికి 6 భర్తీ చేస్తారో చూడాలి. ఒక పక్కన 4 ఇస్తారు, ఇంకొక 2 ఆపుతారని అంటా ఉన్నారు. ఎందుకంటే ఇంకా 2 ఎందుకు ఆపుతారంటే ఇంకా అలిగి ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఎరగా చూపెట్టాలి కాబట్టి మీకే అని చెప్పేసి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయాలి కాబట్టి ఆ రెండింటిని కూడా ఆపుతామన్నటువంటిది ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. దాంతోపాటు ఇగో మాకు ఓ మంత్రి పదవి ఇవ్వండి, మాదిగ లంబాడ ఎమ్మెల్యేల డిమాండు. ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేకు వేర్వేరుగా లేఖలు, సీఎం రేవంత్ రెడ్డిని కలిసి లేఖలు కూడా అందజేసిందట. త్వరలో చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణలో తమ సామాజిక వర్గాలకు కూడా అవకాశం కల్పించాలని ఎస్సీల్లోని మాదిగ, ఎస్టీల్లోని లంబాడ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. ఈ మేరకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు, రాహుల్ గాంధీకి, సీఎం రేవంత్ రెడ్డికి వేర్వేరుగా లేఖలు రాశారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని శాసనసభలో 2 వర్గాల ఎమ్మెల్యేలు వేర్వేరుగా కలిసి ఆ లేఖలను అందజేశారు. కాగా మాదిగ ఎమ్మెల్యేల లేఖలను మల్లికార్జున ఖర్గేకు అందజేయడానికి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం ఢిల్లీకి వెళ్లనున్నట్లు లేఖ రాసిన వారిలో లక్ష్మణ్ కుమార్తో పాటు మందుల సామేలు, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, తోట లక్ష్మీకాంతారావు, కాల యాదయ్య ఉన్నారు.
నాగర్ కర్నూలు, పెద్దపల్లి, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గాల్లో మాదిగ జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ ఇటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా తమకు కేటాయించలేదని లేఖలో వారు పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకరికి అవకాశం కల్పించలేదని తెలిపారు. పార్టీ పట్ల విశ్వసనీయత, సంఖ్యాపరమైనటువంటి బలం ఉన్నప్పటికీ మంత్రివర్గంలో తగిన ప్రాధాన్యత లభించలేదని గుర్తు చేశారు. మాదిగలకు న్యాయమైన వాటా కల్పించడంలో భాగంగా మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు పదవి ఇవ్వాలని కోరారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సామాజిక ఆర్థిక కులగణనలో లంబాడ జనాభా 32.20 లక్షలుగా ఉన్నట్లు తెలిపిందని ఆ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు తమ లేఖలో తెలిపారు. గత 50 ఏళ్లుగా మంత్రివర్గంలో లంబాడాలకు ప్రాతినిధ్యం లభిస్తుందని, ఇప్పుడు కూడా ఒక మంత్రి పదవిని కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీకి తమ జాతి చేసిన సేవలు, ఆకాంక్షలను గుర్తించినట్లవుతుందని పేర్కొన్నారు. లేఖ రాసిన లంబాడ ఎమ్మెల్యేలలో నేనావత్ బాలు నాయక్, జాటోతు రామచంద్ర నాయక్, మాలోతు రామదాస్ నాయక్, ముఖ్య మురళీ నాయక్ కూడా వీళ్ళందరూ ఉన్నారు. ఒక పక్కన ఎస్టీ సంబంధించినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి గారికి, మల్లికార్జున ఖర్గేకి, అలాగే రాహుల్ గాంధీకి లేఖలు రాస్తూ ఉన్నారు. మాకెందుకు ఇవ్వట్లేదు, సంఖ్యాపరంగా బలంగా ఉన్నాం, మాకు కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి ఒక పక్కన అంటా ఉన్నారు. ఇంకొక పక్కనేమో ఇక్కడేమో మళ్ళా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వివేక్ అవకాశం ఇస్తామని చెప్పేసి మరోసారి ప్రచారం అవుతా ఉన్నది. సో చూద్దాం మరి ఈ అన్నిటినీ ఏ విధంగా అధిష్టానం తీసుకుంటుంది, ఏ విధంగా మరి ఉన్నటువంటి ఆరిట్లలో ఏ విధంగా పంచుతుంది అనేది, ఏ సామాజిక వర్గాలకు పంచుతుంది అనేది కూడా మనం చూడాలి.